కృష్ణారాధ్య. మాతాజీ వెయిట్ కృష్ణారాధ్య. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदामृतं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवांश्च श्रीरूपसाग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्य देवां श्रीराधा कृष्णपाद सह गणललिता श्री विशाखान्वित. వెరీ నైస్. చాలా బాలి. సో నెక్స్ట్ దీత్య చెప్పమ్మా. यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धना तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर. వెరీ నైస్. దీత్య అయిపోయింది. నెక్స్ట్ ఆధ్యాన్ వచ్చాడా? ఆధ్యాన్ రాలేదు కదా. ఓకే మాతాజీ నేను చెప్తా. ఎవరది? భవిష్య భవిష్య చెప్పు. यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धना तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर. ఓకే. మాతాజీ నేను చెప్పచ్చా? ఇక్ష్వాక్. यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर. తదార్థం కాదు, తదర్థం. తదర్థం 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 కర్మ తదర్థం. ఓకే, తదార్థం అంటున్నారు, అది తప్పు. తదర్థం కర్మ కౌంతేయ. ఓకే, అదొక్కటి చూసుకోండి. అంత బాగానే చెప్పారు. అనన్య చెప్తావా? చెప్పు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్రాత్ లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ఓ వండర్ఫుల్ అనన్య, సూపర్. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ కెన్ ఐ టెల్? రిషిత చెప్పు. నేను రిషిత అని చెప్తే ఎందుకు పలకట్లే? ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? సరే చెప్పు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ఆ మౌత్ పీస్ దగ్గరికి పెట్టుకోవద్దమ్మా, అంత దూరం నుంచి చెప్పు. ఇప్పుడు చెప్పు ఇంకొకసారి, దగ్గరికి అనుకోకు, చెప్పు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ఇప్పుడు బాగుంది. లేకపోతే దగ్గర నోట్లో మింగేస్తున్నావు నువ్వు, దాన్ని నోట్లో పెట్టుకొని చదువుతున్నావు. ఇలానే చెప్పు. ఓకే, నెక్స్ట్. సో ఏంటి, నువ్వు చేసే పని, ప్రతి పని కర్మబంధంలోకి వస్తుంది అనమాట. ఆఫీస్కి వెళ్తావు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎన్నో చంపుతూ ఉంటావు. అది లైక్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఫుడ్ కోసం, ఫుడ్ ఎట్లాంటి ఫుడ్, ఫిష్ మటన్ ఇవన్నీ అంటే మళ్ళీ కర్మబంధంలోకి. ఆ, ఇలా అన్నమాట. నువ్వు దేనికోసం కష్టపడుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అది నీ సెల్ఫ్ కోసం కష్టపడుతున్నావు అనుకో, నువ్వు తప్పకుండా మళ్ళీ పుట్టుక మళ్ళీ చావు, మళ్ళీ పుట్టుక మళ్ళీ చావు, మళ్ళీ పుట్టుక మళ్ళీ చావు, ఇది సైకిల్లో ఉంటావు. కంపల్సరీ నిన్ను వదిలిపెట్టదు. నువ్వు ఇలా చేసినావు అనుకో, ఇంక ఇది వదిలిపెట్టదు. స్కూల్కి కూడా ఎట్లా వెళ్తున్నావు నువ్వు? స్కూల్ దేనికోసం పోతున్నావు? ఆ నేను బాగా కష్టపడి బాగా సంపాదించేసి, నేను ఏం చేస్తానంటే మా అమ్మ నాన్న బాగా చూసుకుంటా, ఇంకా ఏదేదో ఉంటాయి అన్ని. ఆ, నేను అది కొనుక్కుంటా, ఇది కొనుక్కుంటా, ఇవన్నీ ఉన్నాయి అనుకో, నువ్వు తప్పకుండా ఈ సైకిల్ నుంచి విముక్తి కాలేవు. సో ఇది అన్ని, ఈ ఎనర్జీ అంతా దేనికోసం పెడుతున్నావు నువ్వు?
నీ కోసం పెడుతున్నావు. ఇప్పుడు ఆర్మీ మ్యాన్ ఉన్నాడు, మొత్తం నేషన్ కోసం కష్టపడతాడు, వెళ్తాడు, ఫైటింగ్ చేస్తాడు దేశం కోసం, ఫైటింగ్ చేస్తాడు, ప్రాణాలు అర్పిస్తాడు. దానికంటే మంచిది ఏంటి చెప్పాలా? వెన్ యూ డూ యజ్ఞ ఫర్ కృష్ణ, యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ లైఫ్. అంటే ఎట్లా అంటే ప్రతిదీ నువ్వు ఆఫీస్కి వెళ్తావు, సంపాదిస్తావు, అట్ ద ఎండ్ భగవంతుడికి పెట్టంది నువ్వు తినకూడదు. దెన్ ఇట్ ఈస్ ఫర్ కృష్ణ. నువ్వు ఆఫీస్కి వెళ్తావు, సంపాదిస్తావు, సంపాదించిన తర్వాత మీ ఫాదర్ సంపాదించిన దాంట్లో కొంచెం వండుతావు కదా, వంట వండుతావు నీకోసం నీ ఫ్యామిలీకి, అది కృష్ణాకి అర్పించినావు అనుకో, దేవుడికి పెట్టినావు అనుకో, దెన్ నువ్వు మెల్లిమెల్లిగా రియలైజ్ అవుతూ ఉంటావు, నువ్వు మెల్లిమెల్లిగా ఈ బాండేజ్ నుంచి బయటకు వస్తూ ఉంటావు. ప్లస్ ప్రతిదీ కృష్ణాకి ఫస్ట్ ఆయనకి అర్పించాలి. ఇల్లు కట్టుకున్నా, ఇల్లు కట్టుకోవడం తప్పులేదు, ఇల్లు కట్టుకో, కానీ కృష్ణాకి దాంట్లో ఒక ప్లేస్ ఉంచు. కార్ కొనుక్కో, కార్ కొనుక్కోవడం తప్పు లేదు, కానీ కార్లో హరే కృష్ణ మంత్ర జపం అనేది వింటూ ఉండు. ఏదో పాటలు పిచ్చి పిచ్చి పాటలు వింటూ వెళ్ళకు, ఎందుకంటే మళ్ళీ నీకు ప్రాబ్లమే. ఎప్పుడు ఆ స్మరణలో ఉండు. ఆ నన్ అదే యజ్ఞము ఆయనకు అర్పించు. ద హయ్యెస్ట్ యజ్ఞ ఈజ్ డెడికేటింగ్ లైఫ్ టు కృష్ణ. అప్పుడే నువ్వు ఫ్రీ అవుతావు, లేకపోతే చాలా ప్రాబ్లం. ఒక స్టోరీ చెప్తా. రఘు మహారాజా ఉన్నాడు. హూ ఇస్ రఘు మహారాజా? రాముడి యొక్క ఫాదర్ పేరేంటి చెప్పండి? దశరథ. దశరథ. ఆ దశరథ. దశరథ్. దశరథ. దశరథుని ఫాదర్ పేరు రఘు, రఘు మహారాజు. సో ఈయన ఎంత గ్రేట్ తెలుసా? ఈజ్ గ్రేటర్ దెన్ కర్ణ. కర్ణని ఏమంటారు? దాన వీర శూర కర్ణ అంటారు కదా. దాన వీర శూర కర్ణ అంటారు, అంటే చాలా దానాలు చేయడంలో గొప్పోడు అని అంటారు. కానీ కానీ కర్ణుడి కంటే గొప్పవాడు రఘు మహారాజు. ఎందుకు అనంటే ఆయన ఒక యజ్ఞం చేస్తాడంట, విశ్వజిత్తు యజ్ఞ అని ఒక యజ్ఞం చేస్తాడంట. ఆ యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞం ఏంటి, అసలు దాని కారణం ఏంటి అంటే, నువ్వు నీ దగ్గర ఉన్నదంతా నువ్వు అందరికి ఇచ్చేయాలి, మొత్తం జీరోకి రావాలి. నువ్వు ఒక 100 crores ఉన్నాయనుకో, అది మొత్తం ఎవరికైనా ఇచ్చేసి జీరో జీరో ఉండాలి నీ బ్యాంక్ బ్యాలెన్స్ లో, అట్లా రావాలి. సో రఘు మహారాజు ఆ విశ్వజిత యజ్ఞము చేస్తాడనమాట. అంటే మొత్తం ఇచ్చేస్తాడు, ఆయన దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఒక చినిగిన బట్టలు వేసుకొని ఒక మట్టి పాత్ర పట్టుకొని బయటికి వెళ్ళిపోతాడు. అయితే ఇంకా ఆ ఆ ప్రజలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒకటే పొగుడుతూ ఉంటారు అనమాట. రఘు మహారాజా అంత గొప్పవాడు ఎవరు ఉన్నారు, అట్లెవరైనా చేయగలరా, ఎవరికైనా ఇంత ఇంత గొప్ప మనస్సు ఉంటుందా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది రఘు మహారాజా వింటాడు అనమాట. ఎందుకంటే ఆయన ఎవరు గుర్తుపట్టలేరు కదా, ఆయన బిచ్చగాడి వేషంలో ఉంటాడు, సో బెగ్గర వేషంలో ఉంటాడు. సో ఇది వింటాడు, వినేసి వచ్చి వాళ్ళ దగ్గరకు వస్తాడు, వచ్చి అంటాడు, రఘు మహారాజా గొప్పోడా? ఎట్లా చెప్తారయ్యా మీరు గొప్పోడని? ఆయన 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 ఏమన్నా వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొచ్చాడా? పుట్టినప్పుడు వెళ్ళి అడగండి మా రఘు మహారాజాని, పుట్టినప్పుడు ఏమైనా తీసుకొచ్చాడా ఏమైనా? ఆ? ఆ, ఆయన వచ్చింది ఏం హ్యాండ్స్ లో ఏం లేకుండా, అసలు బట్టలు కూడా లేకుండా పుట్టిండు కదా. ఆయనది ఏంటిది? మొత్తము ఆ ట్యాక్సెస్ అవి ఇవి ఆ ప్రజల మనీనే తీసి అందరికి ఇచ్చిండు. తర్వాత ఆయన సొంతది కూడా ఉంటది, అది కూడా ఇచ్చేసి ఉంటాడు. దాంట్లో ఏం గొప్పతనం ఉంది? అయినా కానీ కూడా ఇదంతా ప్రాపర్టీ, ఇదంతా ఎవరిది ప్రాపర్టీ? గాడ్ది, ఆయనది. ఆయనది అందరికి ఇచ్చేసిన నాదేముంది? రఘు మహారాజ్ ఏం గొప్ప ఉంది, నాది అనడు. రఘు మహారాజ్ ఏం గొప్ప ఉంది అని అంటాడు అనమాట. అంటే కానీ కర్ణ అట్లా కాదు. కర్ణ ఎవరికైనా దానం చేసినప్పుడు ఎట్లా చేసేవాడు అంటే నాది అన్నట్టుగా ఇచ్చేవాడు అనమాట. నేను దానం చేస్తున్నా, ఇది నా ప్రాపర్టీ అన్నట్టుగా ఇచ్చేవాడు. సో కర్ణ ఈజ్ నెవర్ గ్రేట్. సో కర్ణాది స్టోరీ వేరే ఉంది, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాము. సో హీఈస్ నాట్ గ్రేట్. సో కానీ ఆయనకు ఒక పేరు వచ్చింది, దాన వీర శూర కర్ణ అని పేరు వచ్చింది. అదంతా సినిమాట్రిక్, అదంతా సినిమా వాళ్ళు తీసింది. కాకపోతే హీఈస్ నాట్ దట్ మచ్ గ్రేట్. కానీ ఈ కర్ణ కంటే చూడండి ఎంత గ్రేటో రఘు రఘు మహారాజా. సో
అలా చెప్తాడనమాట. చెప్పి మీరు అడగండి అలా ఇలా అని అట్లా అంటాడు. సో అది ఒక స్టోరీ. అంటే ఇది నిజంగా జరిగిందే. ఆ, చెప్పాను కదా, ఎవరెవరో దశరథ మహారాజు యొక్క తండ్రి అంత గొప్పగా ప్రవర్తించాడు. సో తర్వాత రహీంజీ ఉన్నాడు కదా, పోయెట్, ఆయన కూడా కృష్ణ భక్తుడు అనమాట. అన్ని కృష్ణ పోయమ్స్ రాస్తాడు ఆయన కూడా. సో ఆయన కూడా దానం ఏమన్నా ఎవరికైనా ఇయ్యాలంటే తల కిందికి వంచుకొని ఇచ్చేవాడు అనమాట. అయితే ఇంత గొప్ప బిహేవియర్ని చూసి తులసీదాస్ ఒకసారి అడుగుతాడు, నువ్వు అట్లా ఎట్లా దానం చేస్తావు కిందికి వంగి? ఆ, అదేదో ఆ, ఆ, ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్, తక్కువ ఇస్తున్నా దానం అని అన్నట్టుగా అంత లోగా నువ్వు ఫీల్ అవుతూ ఇస్తావు అని ఎందుకు అట్లా అని అంటే అప్పుడు చెప్తాడు ఆయన, ఏంటి, ఇది మొత్తము మనది కాదు, నాది కాదు కదా. ఆ ఇది నాది కానప్పుడు నేను మ్, ఆ, నాది కాంది నేను ఇస్తున్నా, దాంట్లో నేను ఎప్పుడైనా తక్కువ ఇస్తున్నా అనే ఫీలింగ్ లోనే ఉంటా నేను అని. తక్కువ ఇస్తున్నా అంటే ఎక్కువ ఎక్కువ అనే అహంతో ఇవ్వట్లేదు, తక్కువ ఇస్తున్నా అనే ఫీలింగ్ తోటి ఇస్తాను అని చెప్తాడనమాట. సో తులసిదాస్ చాలా, అంటే అంత మంచి బిహేవియర్ అన్నమాట. సో ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గాడ్. ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? గాడ్ నుంచే. అంటే ఆయననే సప్లయరు, ఆయననే డూవరు, ఆయననే ఎంజాయర్. మీకు బార్బరీకుడు తెలుసా? ఎవరైనా? తెలియదు బార్బ మాతాజీ. బార్బరీకుడు భీముని మనవడు. భీముని మనవడు. అంటే భీముని కొడుకెవరు? హిడింబుడు. కాదు, ఘటోత్కచుడు. గద్దర్ గచ్చుడు, గద్దర్ గచ్చుడు. ఆ ఘటోత్కచుని కొడుకు బార్బరీకుడు. బార్బరీకుడు ఆయన చెప్తాడనమాట, నేను ఈ ఫైటింగ్ జరిగేటప్పుడు, ఈ యుద్ధం జరిగేటప్పుడు, మహాభారత యుద్ధం జరిగేటప్పుడు నాకు అందరూ కృష్ణుళ్ళే కనిపించారు. అంటే ఈ బాణం వేసేవాడు, ఆ భటులు, ఆ ఆ రాజులు, అందరూ, అర్జునుడిలో కృష్ణుడే, ఆ దుర్యోధనలో కృష్ణుడే, ఆ శకునిలో కృష్ణుడే. అది చాలా రేర్ అట్లా చూడడం, తెలుసా మీకు? అందరిలో కృష్ణుడు అంటే అందుకే నేను ఇక్కడ చెప్పేది, ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ గాడ్. హీఈస్ ద సప్లయర్, డూవర్ అండ్ ఎంజాయర్. అంతా ఆయననే. కానీ ఇది మీకు మెల్లిమెల్లిగా ఈ భగవద్గీత అయ్యే లోపల ఎలా అనేది మీకు అర్థమవుతూ ఉంటది. ఓకే. సో ఆయననే విలన్, ఆయననే హీరో, ఆయననే అన్ని అన్ని పాత్రలు ఆయననే యాక్చువల్గా. ఎందుకంటే మనలో అందరిట్లో ఎవరున్నారు? హూ ఇస్ కృష్ణ. కృష్ణ. మనందరిలో కృష్ణ ఉన్నాడు. కృష్ణ. ఆ కాబట్టి హీఈస్ ద, అందరు అందరిట్లో ఉన్నాడు కాబట్టి హీఈస్ ద ఓన్లీ ఎవ్రీ వన్. వి ఆల్ ఆర్ కృష్ణ అంశ. ఆయన ఆయన మనల్ని చూస్తూ ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటే హీ విల్ బి ఎంజాయింగ్. ఓ, దే అండర్స్టూడ్, అర్థం చేసుకున్నారు అని కొంచెం కొంచెం ఏదో కొంచెం అర్థం చేసుకున్నారని హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్కరిని అడుగుతాను. ఎవరది మాట్లాడుతూ ఉంటారు? మాతాజీ అని చెప్పొచ్చా? చెప్పు ఆహ్లా, చెప్పు. యజ్ఞార్థా కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. వెరీ నైస్. నెక్స్ట్, భవిష్య. यज्ञ यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्म बन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर. కొంచెం కొంచెం మాతాజీ. పోయింది ఎక్కడో. చెప్పు, ఎవరు చెప్తారు నెక్స్ట్? ఆది అని మాతాజీ. ఆద్య అని చెప్పు. యజ్ఞాత్యార్ కర్మణో నేత్ర లోకోహం కర్మ బంధన తాదత అతమ కర్మ కౌంతేయ తదర్థం కర్మ కౌంతేయ. తదత్తం కర్మ కౌంతేయ ముక్త సంగం సంగ సమకర్ సమాచర, సమాచారం. సమాచారం. సి, ఇది కా రాదు ఇక్కడ. సాంస్క్రిట్ లో సి అంటే కా రాదు, చ, సమాచార. ఓకే.
మీరు ఇంగ్లీష్ చదువుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. చాలాగా పలకాలి సిఏ. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? చెప్పు మాతాజీ చెప్పు చెప్పు, మేనేజర్ చెప్పు. యజ్ఞ యజ్ఞాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. వండర్ఫుల్. మాతాజీ చెప్పండి. ఎవరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారా? మాతాజీ ఐ హ్యావ్ ఎ డౌట్. చెప్పు. మాతాజీ ఇప్పుడు మనకు ప్లాన్స్ కావాలి కదా మాతాజీ, పేపర్ చేయాలంటే. సో ఎవ్రీడే మనం చాలా ప్లాంట్స్ ని చంపుతాము, ట్రీస్ ని చంపుతాం కదా మాతాజీ. సో ఎవరెవరైతే పేపర్ యూస్ చేస్తారో వాళ్ళకు కూడా పాపం రావాలి కదా మాతాజీ. అందరికీ ఎవరు వస్తుందా మాతాజీ? పేపర్ యూజ్ చేస్తున్నావు? సో పేపర్ అంటే ఇప్పుడు కృష్ణకు కూడా యూజ్ చేయొచ్చు పేపర్ని కదా. నువ్వు ఏదైనా సబ్జెక్ట్ రాసే ముందు ఆ, హరే కృష్ణ మంత్రం రాసో ఏదైనా చేసి స్టార్ట్ చేయొచ్చు కదా. దాని మీద పేపర్ ఎంత భాగ్యం, ఎంత భాగ్యం ఆనందిస్తుంది. ఆ, ఆహా, నా పైన ఆ, మేనేజర్ ఎంత చక్కగా హరే కృష్ణ 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 హరే హరే అని రాసిందని ఇక అది ఆనందపడిపోదు, అంత ఆనందపడిపోతుంది. ఓకే, సో నువ్వు ఏది యూజ్ చేసినా ఏది చేసినా కృష్ణకి ఫస్ట్ అక్కడ నీ బుక్ స్టార్ట్ చేస్తావు కదా, బుక్ ముందు అది రాసుకోండి. ఎప్పుడైనా అది రాసుకోండి. ఏదైనా కృష్ణ సెంట్రిక్ ఉండాలి, భగవంతుడి సెంట్రిక్ అంతే. ఎందుకు? నీ మనసులో నేను చెప్పాను కదా, నేను స్కూల్కి ఎందుకు పోతున్నా, నేను కొంచెం సంపాదించాక కృష్ణకి ఇవ్వడానికి వెళ్తున్నా. ఏదైనా కృష్ణకే ఫస్ట్ అన్నట్టుగా నువ్వు భావనలో ఉండాలి. భావ భావగ్రహ జనార్దన. ఎప్పుడైనా నీ భావం ఏంటి అని చూస్తుంటాడు కృష్ణ. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నీ మనసులో ఎలా ఆలోచిస్తూ నువ్వు ఈ పని చేస్తున్నావు అనేది చూస్తూ ఉంటాడు. సో భావగ్రహ జనార్దన్ కాబట్టి నువ్వు నీ భావం ఏంటో చూస్తూ ఉంటాడు, ఏ భావంతో పని చేస్తున్నావు. సో నువ్వు అక్కడ ఏమి రాయకుండా సినిమా పాటలు రాసుకుంటూ ఎంజాయ్ చేస్తూ లేకపోతే ఇంకేదైనా చేస్తే మాత్రం అది కొంచెం ఏదో ఒకటి కర్మబంధంలోకి వచ్చేస్తావు. సో అలా కాకుండా ప్రతిదీ నువ్వు ఎలా ఉండాలంటే ఆ, కృష్ణకి అర్పించి స్టార్ట్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మరి అది లేకపోతే మనకి కృష్ణ అవి ఏమి ప్రింట్ అవ్వలేవు, కృష్ణ బుక్స్. రిపీట్ వైష్ణవి. చేసాను. యజ్ఞాత్ యజ్ఞాత్ కర్మణోన్యత్ర కర్మణో అన్యత్ర అన్యత్ర లోకోయం ఓయం కర్మబంధనః ధర్మబంధః ధర్మబంధః తదర్థం తదర్థం కర్మ కౌంతేయ కర్మ కౌంతేయ ముక్త సంగః రసః ముక్త సంగః ముక్తః సంఘః సమాచర. సదాసవం ఓకే, కొంచెం కొంచెం పోతుంది ఇక్కడ. సమాచార అంతే, చరం లేదు. ఓకే, సో మాతాజీ ఎవరు మాట్లాడేది? విష్ణు తేజ్. విష్ణు తేజ, చెప్పమ్మా. ఆ, నీకు కొత్త వచ్చిన కదా మాతాజీ, ఏదైనా అవును, చిన్నవి నేర్పిస్తారా? చిన్నవి నేర్పించడానికి రేపటి నుంచి స్టార్ట్. అదే నేను ఫస్ట్ ఒక వీక్ చూడమన్నాను కదా, రేపటి నుంచి నేర్చుకోవాలని ఉందా? సో అయితే నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి రేపటి నుంచి నీకు ఈ ఫస్ట్ ప్రణామ్ మంత్రాస్ నేర్పిస్తాను. ఇగో ఇది ఫస్ట్ ఉంది కదా, ఇది నేర్పిస్తాను రేపటి నుంచి. ఓకేనా? ఓకే. రైట్ రైట్. సో మాతాజీ టైం నేను అవ్వని మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను కూడా సేమ్ ఇదే మంత్రాస్ రిపీట్ చేయనా? మీరు కూడా చెప్తారా? అంటే నేను కూడా క్లాస్ అంటే చేస్తా అని చెప్పాను ప్రమీల గారి. ఓకే ఓకే, సరే సరే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. యా అయితే మీరు కూడా ఫస్ట్ ప్రణామ్ మంత్రాస్ మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయండి. తర్వాత మనం ఓకే. మెల్లిగా శ్లోకాస్ చెప్పొచ్చు, ప్రాబ్లం ఏం లేదు.
ఓకే, ఓకే మెల్లగా మాతాజీ, వెళ్ళొచ్చు, నో థ్యాంక్ యూ ప్రాబ్లం. సో మచ్. యా, ఓకే థ్యాంక్ యూ ఓకే మాతాజీ. ఓకే. హరే కృష్ణ అందరికి. వాంఛాకల్ప చెప్పండి అమ్మా, టైం అయిపోయింది. వాంఛాకల్పతరుభ్యశ్చ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా